శ్రీరామకృష్ణ. కుండలిని శక్తి ఆత్మ ప్రబోధం. గురుదేవుడు ఈ అనుభవాలను వేదాంతపరంగా ఇలా వివరించేవాడు. వేదాంతము సప్తభూమికలను గురించి తెలుపుతుంది. ప్రతి భూమికలోనూ సాధకుడి ప్రత్యేకమైన దివ్యదర్శనము లేక దివ్యానుభూతి లభిస్తుంది. మానవుడి మనోవ్యాపారం సహజంగా మూలాధారం. 1 శుభేచ్ఛ, 2 విచారము, 3 తన మానస, 4 సత్వాపత్తి, 5 అసంశక్తి, 6 పదార్థభావని, 7 తుర్యగ అనేవి సప్తభూమికలు. వీటిని గూర్చి యోగ వాసిష్టంలో విస్తృతంగా కానవస్తుంది. స్వాధిష్టానము, మణిపూరకము అనే ఈ దిగువ 3 చక్రాల్లో మాత్రమే బద్ధమై ఉండి జరుగుతుంటుంది. వీటిలో గొప్పది నాభికి ఎదురుగా ఉండే మణిపూరకము. అందుచే మనస్సు ఆహార నిద్రాదికాలైన సామాన్య పశుధర్మాలతో సంతృప్తి పొందుతుంటుంది. కానీ అది హృదయంలో ఎదురుగా ఉండే అనాహతాన్ని చేరగానే ఆ మానవుడికి దివ్యజ్యోతి దర్శనం కలుగుతుంది. అయినా ఈ స్థితి నుంచి సాధకుడు తరచూ పతనము చెంది దిగువ 3 చక్రాల వ్యాపారాల్లో పడుతుంటాడు. కానీ హృదయానికి ఎదురుగా ఉండే విశుద్ధ చక్రాన్ని చేరేటప్పుడు ఇక సాధకుడు భగవధన్య విషయాలను గురించి మాట్లాడలేడు. నేను ఈ స్థితిలో ఉండినప్పుడు ఎవరైనా లౌకిక గొడవలను గురించి ఇకరుగా పెడితే నెత్తిమీద ఎవరో అమాంతంగా కొట్టినట్లు ఉండేది. ఈ బాధ లేకుండా నేనెప్పుడు పంచవటికి వెళ్ళి ఏకాంతమైన చోట దాగి ఉండేవాణ్ణి. లౌకికులు కనపడగానే పారిపోయేవాణ్ణి. బంధువులు నా దృష్టికి అందులో పడితే బయటపడడానికి వీలులేని పాతాళం మాదిరి కనిపించేవారు. వారి ముందు నాకు ఊపిరి సలిపేది కాదు. ప్రాణం పోతున్నట్లుగా వారి బారి నుంచి తప్పించుకొని పారిపోయినప్పుడే నాకు మనశ్శాంతి కలిగేది. ఈ స్థితి పొందినా కూడా సాధకుడు ఈ 3 చక్రాలలోకి పతనం పొందవచ్చు. కాబట్టి అతడు సదా జాగరూకుడై ఉండాలి. కానీ భూమధ్యంలో ఎదుట ఉండే ఆజ్ఞాచక్రాన్ని మనస్సు చేరిన పక్షంలో సాధకుడు ఇక నిర్భయుడవుతాడు. అప్పుడు అతడు పరమాత్మ దర్శనం పొంది సదా సమాధిమగ్నుడై ఉంటాడు. ఈ స్థానానికి అత్యుత్తమైన సహస్రారానికి నడుమ పలచని పొర మాత్రం ఉంటుందని చెప్పవచ్చు. పరమాత్మకు అప్పుడతడు అత్యంత సన్నిహితుడై ఉండటంతో ఇతడు లీనమైనట్లు భావిస్తుంటాడు. కానీ అతడు ఇంకా లీనం కాలేదు, ఐక్యం పొందలేదు. ఈ స్థితి నుంచి మనస్సు 5వదైన విశుద్ధ చక్రానికి లేదా అంత పుట్టిమునక వస్తే 4వదైన అనాహ చక్రానికి దిగి వస్తుంది. కానీ అంతకంటే క్రిందికి మాత్రం దిగదు. జీవుల తరగతిలో నివారైన సామాన్య సాధకులు ఈ స్థితిని పొందితే మళ్ళా కిందికి అంటే బాహ్యస్మృతికి రాలేరు. 21 రోజులు నిరంతర సమాధి స్థితిలో ఉండి ఆ తర్వాత ఆ పలచని పొరను ఛేదించుకొని పరమాత్మలో శాశ్వతంగా ఐక్యమవుతారు. సహస్రారంలో జీవాత్మ పరమాత్మల ఈ శాశ్వత సంయోగమే సప్తమ భూమికను పొందటంగా పేర్కొనబడింది. జై శ్రీరామకృష్ణ.